నమస్తే అన్న అందరికీ. ఇలా పొద్దుగాల ఈ మళ్ళీ బుడదగొర్రు గట్టి తోలుతున్నాం. అయితే మొన్న పడ్డ వర్షానికి ఈ మడి దున్ని 15 గుంటల మడి అన్న, ఈ మడి దున్ని దీంట్లో పెసలు లేచి నిన్న సాయంత్రం పెసలు లేచినాం. నిన్న సాయంత్రం ఇక శలక దున్ని అది అనేసరికి లేట్ అయిపోయింది. ఇందులో పెసలు లేచి ఇంటికి వెళ్ళిపోయినాం. ఇలా పొద్దుగాల 7 గంటలకు వచ్చి ఇప్పుడు ఎండపోడి వెళ్ళింది లైట్గా. ఇప్పుడే వచ్చి ఈ బుడదగొర్రు తోలుతున్నాం. మంచిగా పదునైతే గట్టిగా ఉందన్న మంచిగా. ఈ పెసలు అయితే మంచిగానే మొలుస్తాయి. పెసలు వేయడం వల్ల యూజ్ ఏంటంటే మన పొలం మంచిగా ఇప్పుడు పచ్చి రొట్టె ఎరువుల కింద పడిపోతుంది అన్న, ఎరువుగా మారుతుంది. ఇది మొత్తం మనం పెసళ్ళు మొలిచి మనం నాటు పెట్టే టైం వరకు పెసరగా అవుతుంది. ఆ పెసరగాయ తీసుకొని ఇంట్లోకి పప్పులకు యూజ్ అవుతాయి. ఎట్లాగో పెసరగాయ ఏరినాక ఆ పెసరి చెట్లను మొత్తం పెసరి చెట్లను మొత్తం అట్లనే వేసి పచ్చి రొట్టె ఎరువుల కింద దున్నామనుకో మంచిగా బలం వస్తుంది. బలం వచ్చి మంచిగా ఎరువులుగా మారి ఈ పొలానికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరిగిన వేసుకోరు అన్న, ఇది 15 గుంటల మడిలో నేను వేసిన. మీరిగిన వేసుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో మొత్తం కెమికల్స్ యూజింగ్ అయిపోతుంది కదా. కెమికల్స్ కాకుండా ఇట్లా పెసల్లో లేకపోతే జీలుగో జనుములో ఇలాంటివి వేసుకొని తర్వాత దున్నుకుంటే మంచిగా ఎరువుల కింద వాడిపోతుంది. ఎందుకంటే యూరియా కానీ డిఏపి కానీ ఇవి ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. పంట ఏపుకు వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా అనిపిస్తుంది పంట మంచిగానే ఉంది కదా, యూరియా డిఏపి తగ్గిద్దాం అనేసి అనిపిస్తుంది. ఇవి ఇలాంటివి ఏమైనా వేసుకొని ఇప్పుడు ఎట్లాగో 2 months టైం ఉంటుంది అన్న నాటు పెట్టేసరికి. ఇంకా మనం నారులే వేయలేదు కదా, నాటు పెట్టి మనం నారు పోసి నాటు పెట్టే టైం వరకు ఒక 2 నెలలు టైం ఉంటుంది కదా. పెసరగా ఆల్రెడీ ఒక 1-2 times తీసుకోవచ్చు మనం. సో మీరుగిన ట్రై చేయండి, చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. మేమైతే ఈరోజు పెసరి చేసినాం. అట్లనే ఈ మొత్తం ఇదిగినే వేద్దాం అనుకుంటున్నాం. ఈ మళ్ళీ ఒక్కొక్కటి చిన్నగా మళ్ళీ వర్షం పడితే ట్రై చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మాది వాటర్ ఏరియా కాదు. వాటర్ ఉంటే మొత్తం అలికి పెసరియనన్నా జీలుగులన్నా జనుములన్నా అలికి చేసేటోళ్ళం. కానీ ఈ వర్షానికి పండించుకోవాల్సింది ఎంతసేపు ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి అన్న.